నంది వెలుగు, అగ్నికళ, దుర్గా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి జ్యోతిర్గణపతి జ్యోతిర్నంది చరిత్ర. అయితే నంది వెలుగు నందీశ్వరుని యొక్క చరిత్ర. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది, రూపాయి విలువ పేదరికంలో తెలుస్తుంది. అలాగే ఊరికొక శివాలయం ఉంటే శివశక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. త్రేతాయుగంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతమే నంది వెలుగు. ఒకప్పుడు శాతవాహనులు పరిపాలించేటటువంటి వారు. అప్పుడు దట్టమైనటువంటి అడవుల్లో అగస్త్య మహర్షి తపస్సు చేసిన భూమి నంది వెలుగు. శివభక్తుడైనటువంటి ఆయన ఇక్కడ ఆలయం నిర్మించే సమయంలో దక్షిణ భాగంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందులో వజ్ర వైఢూర్యాలతో నింపారు. ఆ రిఫ్లెక్షను వాటిని నందీశ్వరుని కొమ్ములపై కాంతిపడి శివలింగం యొక్క పాదాలపై పడేలాగా వారి తపశ్శక్తితో ఏర్పాటు చేశారు. కొమ్ముల నుండి వెలుగు వచ్చే గ్రామం కావటంతో నంది వెలుగుగా నామకరణం వచ్చిందని ఆ స్థల పురాణం. కొలకలూరు, నంది వెలుగు, ఈమని ఈ 3 క్షేత్రాలలో ఒక శివ ప్రతిష్ఠ జరిగింది. అగస్త్య మహర్షి చేయటం వల్ల ఇక్కడ అగస్తేశ్వర స్వామి అని పేరు ఈ క్షేత్రాలకి నామకరణం జరిగింది. ఈ క్షేత్రాలలో ప్రజల అభీష్టాన్ని నెరవేరుస్తూ ఈ క్షేత్రాలనే త్రిలింగ క్షేత్రం అంటారు. దుగ్గిరాలను నాసికం కింద పోలిస్తారు, నాసికం కింద అభివర్ణించారు. అగస్త్య మహర్షి వింధ్య పర్వతమును నేను వచ్చే వరకు పర్వతమును వంగి ఉండమని చెప్పాడు. మరలా అగస్త్యముని రాలేదు. శివపార్వతులను ఆరాధించుటకు వెళ్ళారు అగస్త్య మహర్షి. నంది వెలుగు గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన గ్రామం. ఈ మండలం కేంద్రమైనటువంటి తెనాలి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఎప్పుడూ శివుడిని పూజిస్తూ ఆ కోరిక నెరవేరాలంటే నంది చెవుల్లో ప్రార్థించమని మన పెద్దలు చెప్పి ఉండవచ్చు. ప్రజలు నంది మహారాజుని చూసినప్పుడు శివుడు మహాదేవుడు సమీపంలోనే ఉంటాడని తెలుసు. శివునికి అభిముఖంగా కూర్చున్నటువంటి భంగిమలో నంది మహారాజు ఎప్పుడూ చూస్తూ ఉంటాం. నంది నిస్వార్థ భక్తి, బలం, జ్ఞానం, శివరక్షకుడు, భక్తుడు, దూత మరియు అనేక విధాలుగా శివయ్యకు చిహ్నం దాచుకోలేనంత ధనం, లెక్కించలేనంత ఆస్తులు కూడబెట్టిన ప్రతిరోజు ఆరాధించుటకు ఒక శివాలయం నిర్మాణం చేయాలి. అయితే నంది వెలుగులో ఈ యొక్క గణపతి యొక్క గర్భంలో ఉన్నటువంటి రత్నాల యొక్క వెలుగు నంది కొమ్ముల మీద పడి వెలుగు అనేటటువంటిది రావటం వలన నంది వెలుగు అనేటటువంటి నామకరణం అప్పుడు జరిగింది అగస్త్య మహర్షి సమయంలో. అయితే తదుపరి సమయంలో కొంతమంది దుష్టులు వినాయకుని యొక్క గర్భమును ఛేదించి దానిలో ఉన్నటువంటి నవరత్నములను అపహరించడం వలన ఆ యొక్క కాంతి తగ్గినది. అయితే అప్పటి రోజుల్లో ఆ నవరత్నాల యొక్క కాంతి పడి ఆ నంది కొమ్ముల నుండి వెలుగు రావటం వల్లే నంది వెలుగు అనేటటువంటి స్థల పురాణము, స్థల చరిత్ర
చెబుతున్నది. ఈ విధంగా శివ నిర్మాణం ఏమని కొలకలూరు, నందివెలుగు ఈ 3 క్షేత్రాలని కూడా త్రిలింగ క్షేత్రంగా చెప్పబడింది. అయితే దుగ్గిరాల్ని నాసికగా పోల్చారు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. అయితే ఇక్కడ విజయవాడ దుర్గామల్లేశ్వర క్షేత్రం ఇంద్రకీలాద్రి, దుగ్గిరాల శ్రీ నాగేశ్వర స్వామి మహాకొండలిని, ఈమెని సూర్యకళ ప్రాక్లింగం, నంది వెలుగు అగ్నికళ దుర్గా సమేత అగస్తేశ్వర స్వామి జ్యోతిర్గణపతి మహానంది, కొలకలూరు చంద్రకళాలింగం, పశ్చిమలింగం. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. కాశీనాథం సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3, విజయవాడ 3. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. 9949301682.